గరుడ మీడియాకు స్వాగతం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన మరో డీటెయిల్డ్ ఆర్డర్ అనాలిసిస్ కి స్వాగతం. ఈరోజు మనం విద్యాశాఖ నుండి జారీ అయిన ఒక అత్యంత ముఖ్యమైన ఉత్తర్వును తీసుకోబోతున్నాం. ఒక ప్రభుత్వ ఆర్డర్ అనాలిస్ట్గా చెబుతున్నాను. ఈ ఆర్డర్లోని ప్రతి పాయింట్ను, ప్రతి లైన్ను కూలంకుషంగా ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా విశ్లేషిద్దాం. గ్రౌండ్ లెవెల్లో మీ విధులు నిర్వర్తించడానికి ఈ వివరణ 100% ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఏ ప్రభుత్వ ఉత్తర్వుకైనా అది ఎక్కడ్నుంచి ఇష్యూ అయ్యింది, ఆ అథారిటీ ఎవరో అనేది చాలా ముఖ్యం కదా. ఈ ప్రొసీడింగ్స్ అమరావతిలోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నుండి వచ్చాయి. ఇక్కడ స్పష్టంగా ప్రెజెంట్ ఎస్ఎంటీ థమీమ్ అన్సారియా ఏ ఐఏఎస్ అని రాసి ఉంది. అంటే ఐఏఎస్ అధికారిని శ్రీమతి థమీమ్ అన్సారియా గారి నుంచి నేరుగా వచ్చిన రాష్ట్ర స్థాయి ఉత్తర్వులివి. కాబట్టి దీని వెయిటేజ్ చాలా ఎక్కువ. ఇక ఈ ఫైల్కు ప్రాణం లాంటిది దాని నెంబర్ మరియు డేట్. ఇక్కడ చూడండి, ఆర్సీ నో ఈఎస్ఈ 0222182026 PLG CSC. ఫ్యూచర్లో మీరు ఏ కమ్యూనికేషన్ చేయాలన్నా ఈ నెంబరే బేస్. అలాగే డేట్ చూసారా, 13/08/2026. అంటే స్వాతంత్ర్య దినోత్సవానికి జస్ట్ 2 రోజుల ముందు ఈ ఫైల్ అఫీషియల్గా అప్రూవ్ అయిందన్నమాట. టైమ్లైన్ చాలా టైట్గా ఉందని మనకు ఇక్కడే అర్థమైపోతోంది. నెక్స్ట్ మనం చూడాల్సింది సబ్జెక్ట్. మొత్తం ఆర్డర్ సారాంశమంతా ఈ ఒక్క పారాలోనే ఉంటుంది. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్, రిసెప్షన్ అండ్ ప్రోటోకాల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మన ప్రభుత్వ స్కూల్ పిల్లలు అసెంబ్లీ బిల్డింగ్ని విజిట్ చేయడానికి సంబంధించిన రిసెప్షన్ అలాగే ప్రోటోకాల్ గైడ్లైన్స్ ఈ ఆర్డర్లో ఉన్నాయని సబ్జెక్ట్ మనకు చెప్తోంది. అయితే ఈ ఆర్డర్ వాటంతట అవే ఇష్యూ కాలేదు. దీనికొక బేస్ ఉంది. అదే ఈ రీడ్ లేదా రెఫరెన్స్ సెక్షన్. ఇది ప్రభుత్వ శాఖల మధ్య కోఆర్డినేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ గమనిస్తే అసెంబ్లీ సెక్రటేరియట్ నుంచి వచ్చిన లెటర్ ఆధారంగా ఈ ప్రొసీడింగ్స్ వేశారు. సెక్రటరీ జనరల్ గారి నుంచి వచ్చిన రిక్వెస్ట్ వల్లే విద్యాశాఖ ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకుంటోందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ ఉత్తర్వుల అమలు బాధ్యత ఎవరిది? అది కూడా ఫస్ట్ పేరా ఓపెనింగ్ లైన్లోనే చాలా క్లియర్గా తేల్చేశారు. ది అటెన్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అని స్టార్ట్ చేశారు. అంటే ఈ ఎంటైర్ ఆపరేషన్ బాధ్యత పూర్తిగా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులదే. ఆఫీసర్స్ తమ పరిధిలో దీన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఈ ఆర్డర్స్ రాష్ట్రం మొత్తానికి వర్తించవు. కేవలం 4 జిల్లాల డీఈఓలకు మాత్రమే ఈ టాస్క్ అప్పగించారు. ఆ జిల్లాలు ఏవో కాదు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా మరియు బాపట్ల. లాజిక్ చాలా సింపుల్ అండి. రాజధాని అమరావతికి, ముఖ్యంగా అసెంబ్లీకి భౌగోళికంగా ఇవి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ జిల్లాల పిల్లలకు ఈ స్పెషల్ ఛాన్స్ దక్కింది. అసలు ఈ పర్యటన వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటో తెలుసా? గౌరవ శాసనసభ స్పీకర్ గారు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయమిది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్న అసెంబ్లీ భవనాన్ని సాధారణ ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలు చూసేలా ఆయన స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు టాప్ ప్రయారిటీ ఇవ్వడం మనం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అసలక్కడ పిల్లలు ఏం చూస్తారు? డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ కలర్ఫుల్ ఇల్యూమినేషన్తో పాటు అఫీషియల్ పోలీస్ బ్యాండ్ లైవ్ పర్ఫార్మెన్స్, దేశభక్తి గీతాలు పాడే స్పెషల్ మ్యూజికల్ టీమ్స్, ఇవన్నీ పిల్లల కోసం అరేంజ్ చేశారు. ఆ పండుగ వాతావరణం, ఆ వైబ్ అంతా కూడా పిల్లల్లో ఒక బలమైన జాతీయ భావాన్ని నింపుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో టైమింగ్స్ ఎంత పక్కాగా ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ కూడా విజిటింగ్ అవర్స్ని ఫిక్స్ చేశారు. ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు గౌరవ చైర్మన్ మరియు స్పీకర్ గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 14, 15 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సంబంధిత అధికారులు తమ విజిట్ని ఎగ్జాక్ట్గా ఈ స్లాట్స్లోనే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్కి వద్దాం. ప్రభుత్వం ఈ విజిట్ని కేవలం ఒక టూర్లా చూడట్లేదు. ఫర్దర్, ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దాట్ అబౌవ్ ఇనిషియేటివ్ ప్రొవైడ్స్ ఎ యూనిక్ ఆపర్చునిటీ. ఈ లైన్ చదివితే మీకు అర్థమవుతుంది. ఇదొక అపూర్వమైన విద్యాపరమైన అవకాశం. చట్టాలు చేసే సభను డైరెక్ట్గా చూడటం అనేది ఆ ఏజ్లో పిల్లల మైండ్స్ మీద ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందో మీరే ఆలోచించండి. సో థియరీ అయిపోయింది, ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? అదే థర్డ్ పారా. దేర్ఫోర్ ద రీజనల్ జాయింట్ డైరెక్టర్స్ ఆఫ్ జోన్ 2 అండ్ జోన్ 3 అంటే జోన్ 2, జోన్ 3 పరిధిలోని ఆర్జేడీలు
మరియు డీఈఓలు నేరుగా ఫీల్డ్లోకి దిగాలి. ఏ స్కూల్స్ నుంచి పిల్లలు రావాలి, ఎలా రావాలి అనే పూర్తి బాధ్యత వీళ్లదే. ఇది క్లియర్ కట్ ఆపరేషనల్ డైరెక్టివ్. అయితే ఇక్కడ ఆఫీసర్స్కి 2 కఠినమైన కండిషన్స్ పెట్టారు. మొదటిది 6 నుంచి 9 గంటల టైమింగ్ని స్ట్రిక్ట్గా ఫాలో అవడం. ఇక రెండవది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడని విషయం, అదే సేఫ్టీ. ట్రావెలింగ్లోనూ ఆ తర్వాత క్యాంపస్లోనూ పిల్లల భద్రతకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. భద్రతా విషయంలో 0 టాలరెన్స్ అని చాలా క్లియర్గా నొక్కి వక్కాణించారు. ఇక 4th పారాగ్రాఫ్ చూస్తే ఈ జీవో వెయిటేజ్ ఏంటో తెలిసిపోతుంది. ఒక పనిని రేపు చెయ్యాలా లేక ఇప్పుడే పరిగెత్తి చెయ్యాలా అనేది ఇలాంటి వర్డ్స్ బట్టే డిసైడ్ అవుతుంది. ఇది క్యాజువల్ ఫైల్ కాదు సుమా, టాప్ ప్రయారిటీ ఉన్న ఆర్డర్ అని ప్రతి అధికారి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఆ ఇంగ్లీష్ లైన్ని యాజ్ ఇట్ ఈస్గా చూద్దాం. ద మ్యాటర్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ అర్జెంట్ అండ్ నెసెసరీ యాక్షన్ షాల్ బి టేకెన్ ఇమ్మీడియట్లీ. విద్యాశాఖ డైరెక్టర్ గారు ఎంత స్ట్రాంగ్గా కమాండ్ ఇస్తున్నారో చూడండి. ఈ ఇష్యూని అత్యంత అత్యవసరంగా డీల్ చేయాలి, తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ డిలే అనే మాటకు ఛాన్సే లేదు. మరింత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు చిన్న చిన్న డౌట్స్ రావడం కామన్ కదా. దానికోసం కూడా పర్ఫెక్ట్ ప్రోటోకాల్ సెట్ చేశారు. ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండేందుకు శ్రీమతి విజయ దుర్గా గారిని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వేశారు. వాళ్ల మొబైల్ నంబర్ కూడా అధికారికంగా డాక్యుమెంట్లోనే ఇచ్చారంటే ఏర్పాట్లు ఎంత సీరియస్గా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆర్డర్ ఎండ్లో ఉన్న 2 కాపీ టు లిస్ట్ చూస్తే జవాబుదారీతనం ఎంత పక్కాగా ఉందో తెలుస్తుంది. ఈ ఆర్డర్స్ యాక్షన్ కోసం నేరుగా డీఈఓలకు వెళ్తున్నాయి. అదే సమయంలో మానిటరింగ్ కోసం ఆర్జేడీలకు కాపీలు వెళ్తున్నాయి. అక్కడితో ఆగలేదు సుమా. టాప్ అఫీషియల్స్ అయిన ప్రిన్సిపల్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్కి కూడా ఈ కాపీలు సబ్మిట్ చేస్తున్నారు. దీనివల్ల కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఫైనల్గా డాక్యుమెంట్ అథెంటిసిటీని కన్ఫర్మ్ చేసే డిజిటల్ సిగ్నేచర్. ఇక్కడ డైరెక్టర్ తమీం అన్సారియా గారి డిజిటల్ సైన్ ఎగ్జాక్ట్గా 13/08/2026న 13/06/14కి పడింది. ఇలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ని లైన్ బై లైన్ విశ్లేషించుకోవడం వల్ల ఫీల్డ్ లెవెల్లో మీ డ్యూటీ మరింత పర్ఫెక్ట్గా, ఎలాంటి తప్పులకు తావులేకుండా చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మరిన్ని ప్రభుత్వ ఉత్తర్వులు వివరణ కోసం గరుడ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.